నమస్తే, వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పెద్దపల్లి కలెక్టరేట్ వద్ద ప్రజా సంఘాలు అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా. నల్లమలలో పర్యాటకులకు కనిపించిన పెద్ద పులి. తిరుపతి జిల్లా చంద్రగిరికోటలో యోగా వేడుకలు. గత ప్రభుత్వం వలన పంట కాలువలు బుడమేరు గండ్ల ఎమ్మెల్యే వెంకట్రావు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం చంద్రగిరికోటలో 11వ యోగా అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే పులివర్తి నాని, తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఇక మే 21వ తేదీ నుంచి నెల రోజుల పాటు ప్రముఖ ప్రాంతాల్లో యోగా వేడుకలు చేయనున్నామని ఎమ్మెల్యే పులివర్తి నాని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మన పూర్వీకుల నుంచి వస్తున్న సంపద యోగా. ప్రతి ఒక్కరి జీవితంలో యోగా నిత్య కృత్యం కావాలని తెలిపారు. ప్రపంచ దేశాలకు యోగాను అందించాలని ఈ నెల 21వ తేదీ తిరుపతిలో జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 1 2 3 4 5 6 7 8 9 10. Inhale, come back. Exhale, release your hands. Next, సమస్థితి. కాలు దగ్గరగా పెట్టి నిల్చొని ముందుకు వచ్చేయండి మ్యాట్లో. ఎందుకంటే మనం లెగ్ వెనక్కి తీసుకోవాలి. త్రికోణాసనం. ఉద్యమంలో తుని రైలు దగ్ధం కేసు విచారణ తర్వాత 2023లో లోయల్ కోర్టు కొట్టేసింది. కాపు ఉద్యమకారుల మీద పెట్టిన కేసులను జగన్ తొలగించారు. ఈ కేసును మళ్లీ హైకోర్టులో అప్పీల్ చేయాలంటూ చంద్రబాబు ప్రభుత్వం జీవోను రిలీజ్ చేసింది. ఇక కాపులను బీసీలో చేర్చుతాను అని చంద్రబాబు ఇచ్చిన మాటను నెరవేర్చామని నాడు ముద్రగడ ఉద్యమం చేశారు. ఇక కాపుల మీద చంద్రబాబుకు ఎందుకంత కోపమని హెచ్చరించారు. 2014-19 మధ్యకాలంలో జరిగినటువంటి కాపు ఉద్యమంలో భాగంగా తునిలో రైలు దగ్ధం జరిగిందని, ఆ దగ్ధం కేసులో కాపు నాయకుడైన ఉద్యమకారుడైనటువంటి ముద్రగడ పద్మనాభం గారితో పాటు మరొక 40 మందిని కేసులో పెట్టడం, దాని మీద సమగ్రమైన విచారణ జరిగిన తరువాత సాక్ష్యాధారాలు లేనందువల్ల 7th ఎడిషనల్ మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ కోర్టు రైల్వే విజయవాడ దాన్ని కొట్టివేస్తూ తీర్పునివ్వటం జరిగింది 1/5/2023. దీన్ని మళ్ళా లోయర్ కోర్టులో కొట్టేస్తే దీన్ని హైకోర్టుకు అప్లై చేయాలని, అప్పీల్ చేయాలని నిర్ణయిస్తూ ప్రభుత్వం ఈ జీవోని రిలీజ్ చేసింది. జీవో ఆర్టీ నెంబర్ 852 నిన్నే ఇది రిలీజ్ చేయడం జరిగింది. నేను ఇక్కడ ఈ ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ఒకటి ప్రశ్నించదలుచుకున్నాను. ఎందుకు మీకు కాపు ఉద్యమం మీద కోపం, కాపు కులం మీద కోపం, ముద్రగడ పద్మనాభం గారి మీద ఎందుకు మీకు కోపం? ఒక్కసారి వెనుక నేపథ్యంలోకి వెళ్తే నారా చంద్రబాబు నాయుడు గారు 2014లో కొల్లలుగా ఇచ్చిన హామీల్లో ఒకటి కాపుల్ని బీసీలో చేరుస్తానని. చిరకాల కోరిక, మాకు సెంటిమెంట్ అది. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కాపులు బీసీల్లో చేర్చమని అనేకమైనటువంటి ఉద్యమాలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎవరు అడగలా, ఉద్యమం కూడా చేయలే. అప్పుడు 2014లో నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడం కోసం అనేకమైన వాగ్దానాలు ఇస్తూ కాపుల్ని 6 మాసాల్లో నేను బీసీలో చేరుస్తాను కమిషన్ వేసి అని చెప్పటమే కాదు, మేనిఫెస్టోలో పెట్టాడు. ఆయన వచ్చి సంవత్సరంన్నరైనా కమిషన్ కూడా వేయలేదు. వేయకపోతే
ముద్రగడ పద్మనాభం గారు ఉద్యమం చేశారు, కాపులందరినీ సమీకరించారు. తర్వాత తునిలో బహిరంగ సభ జరిగింది. పెద్ద ఎత్తున కాపు సమాజం అంతా వచ్చింది. కాపుల్ని బీసీలో చేర్చాలని గర్జించింది. అక్కడ ఒక సంఘటన జరిగింది. రత్నాచల్ ఎక్స్ప్రెస్ ఆ బహిరంగ సభ దగ్గరలోనే ఉన్న ట్రాక్ మీద కాలిపోయింది, దహనం అయింది. అది కాపులే తగలబెట్టారు అని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కేసు పెట్టింది. ముద్రగడ పద్మనాభం గారి మీద కేసు పెట్టింది. ఆయన కాక 40 మంది మీద కేసు పెట్టింది. సరే, బాగానే ఉంది. ఆ తర్వాత వస్తా. ఆ తర్వాత ముద్రగడ పద్మనాభం గారు నిరాహార దీక్ష చేస్తుంటే ఆయన ఇంటి తలుపులు పగలగొట్టి తీసుకొచ్చి ఆసుపత్రిలో పెట్టారు. ఇవాళ కూడా మనం చూస్తున్నాం కదా, అరెస్ట్ చేస్తే ఎవరు మాట్లాడడానికి వీల్లేదు, ఎవరు కలవడానికి వీల్లేదని ఈ విధంగా ఆంక్షలు పెట్టి వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అరెస్ట్ చేసినప్పుడు వేధిస్తున్నారు. ఆ రకంగా ముద్రగడ పద్మనాభం గారికి పేపర్ కూడా వెళ్ళలేదు, సెల్ కూడా మాట్లాడనివ్వలేదు, టీవీ కూడా చూడనివ్వలేదు. అలా నిర్బంధిస్తే కుమిలిపోయాడు. నేనప్పుడు గుర్తు చేస్తున్నా, హోటల్ హయత్ హైదరాబాద్లో ముద్రగడ పద్మనాభం గారిని ఇలా చేయటం తప్పు అని దాసరి నారాయణరావు గారు, చిరంజీవి గారు, దాసనారాయణరావు గారు చనిపోయి ఉన్నారు, చిరంజీవి గారు, బొత్స సత్యనారాయణ గారు, రామచంద్రయ్య గారు, ఇవాళ టీడీపీలో ఉన్నాడు, రామచంద్రయ్య గారు, తోట చంద్రశేఖర్ గారు, కాపులకు సంబంధించి ఇంకా చాలామంది ఉన్నారు. పేర్లు నాకైతే గుర్తు రావడం లేదు. కానీ మేమందరం కలిసి సమావేశమై బయటకు వచ్చిన తర్వాత చిరంజీవి గారును మన దాసనారాయణ గారు ఒకే ఒక్క మాట చెప్పాడు, వంగవీటి మోహన్ రంగారావు గారిని కోల్పోయాం, కానీ ముద్రగడ పద్మనాభం గారిని కోల్పోవడానికి మేము సిద్ధంగా లేవు, ఖబర్దార్ అని వార్నింగ్ ఇచ్చారు. చిరంజీవి గారు, దాసనారాయణరావు గారు కూడా ఇద్దరు కలిసి ఇచ్చారు. ఒకసారి చూసుకోండి యూట్యూబ్లోకి వెళ్ళి. ఆ తర్వాత ముద్రగడ పద్మనాభం గారిని స్లోగా వదిలేశారు. ముద్రగడ పద్మనాభం గారు తీసుకొచ్చేటప్పుడు వాళ్ళ భార్యని ఇష్టం వచ్చినట్టు తిట్టారు, కొడుకుని ఇష్టం వచ్చినట్టు కొట్టారు. ఎందుకు ఈ కక్ష నాకు అర్థం కాలే. సరే, అయింది. తుల్లో దహనం జరిగింది. రైల్వే కోర్టు విచారణ చేసింది, సాక్షులను విచారించింది. నేరం రుజువు కాలేదు అని 40 మంది మీద కేసు కొట్టేసింది. ఆ రోజునే ఈనాడులో కూడా కేసు కొట్టేసినప్పుడు కూడా చాలా వ్యంగ్యంగా, చాలా కక్షగా ఐటెం వేశారు. ఆ రోజునే నేను చెప్పాను, ఎందుకు మీ కడుపు మంట రామోజీరావు గారు, కేసు కొట్టేస్తే రుజువు కాకపోతే అని. ఇవాళ మళ్ళీ ఈ జీవో రిలీజ్ చేసి మళ్ళీ దీన్ని తోడి ఎవరి మీద కక్ష తీసుకోవాలని, ముద్రగడ పద్మనాభం గారి మీద కక్ష తీసుకోవాలన్నా? ముద్రగడ పద్మనాభం గారు ఒక్కడు కాదని మనం చేస్తున్నా. కాపు ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. ఇట్ ఈస్ అవర్ సెంటిమెంట్. చంద్రబాబు నాయుడు గారి టైంలో పళ్ళేలు కొట్టిన వాళ్ళకి, తుని వెళ్ళడానికి ప్రయత్నం చేసిన వారికి అందరి మీద కేసులు పెట్టారు. ఆల్మోస్ట్ ఆల్ మొత్తం కాపు సోదరులందరి మీద, ఉద్యమకారుల మీద కేసు పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత 18/3/2020 జీవో ఆర్టీ నెంబర్ 312 కింద కేసులు మొత్తాన్ని డ్రాప్ చేశారు. కేసులన్నీ కూడా. నువ్వేమో కేసు మళ్ళీ కొట్టేసి కేసు తిరగదొడుతున్నావు. ఏంటికి కక్ష నాకు అర్థం కాలేదు. మేము ఆలోచన చేస్తున్నాం. ఈ జీవో నువ్వు దురుద్దేశపూర్వకంగా కక్షపూరితంగా ఇచ్చావు కాబట్టి ముద్రగడ పద్మనాభం గారితో కూడా సంప్రదించిందా కూడా నేను మాట్లాడాను. కాపు పెద్దలు అందరితో సంప్రదించి దీనికి ఒక కార్యాచరణ రూపాన్ని తీసుకొస్తాం, వదిలిపెట్టం చంద్రబాబు నాయుడు గారు, గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.
పంట కాలువలో డ్రైనేజీలో గుర్రపు డెక్క, నాచు, కిక్కిస, తూడు పేరుకుపోయింది. ఇక కాలువలో ఇప్పటి వరకు పూడికతీత, కాలువల నిర్వహణ పనులు ప్రారంభించనే లేదు. ఇలాంటి స్థితిలో కృష్ణా డెల్టాకు సాగునీరు విడుదల చేస్తే అన్ని ప్రాంతాలకు సకాలంలో నీరు చేరదు. ఇక కాలువలో పనులు చేశాకే సాగునీటిని విడుదల చేయాలంటూ జిల్లాలోని ఎమ్మెల్యేలు, సాగునీటి సంఘాల అధ్యక్షులు డిమాండ్ చేశారు. మత్స్యపట్నం జెడ్పీ సమావేశ హాల్లో 42వ సాగునీటి పలహా మండలి సమావేశం కలెక్టర్ బాలాజీ అధ్యక్షతన నిర్వహించారు. గన్నవరం, పామర్రు, పేడాన ఎమ్మెల్యేలు యార్లగడ్డ వెంకట్రావు, వర్ల కుమార్, రాజా, కాగితా కృష్ణప్రసాద్ తమ నియోజకవర్గాల్లో పంట కాలువలు, డ్రైనేజీ దుస్థితిని సమావేశం దృష్టికి తెచ్చారు. ఇక ఈ నెల 10వ తేదీన కృష్ణా డెల్టాకు సాగునీటిని విడుదల చేస్తే ఉపయోగం ఉండదని, గత ప్రభుత్వంలో నిర్లక్ష్యం ఎక్కడా బారుడు మట్టి తీయలేదని, దీంతో కాలువలో పేరుకుపోయిన గుర్రపు డెక్క, తూడు తదితరాలను తొలగించే పనులు పూర్తి చేసి ఆ తర్వాతనే సాగునీటిని విడుదల చేస్తే ఉపయోగం ఉంటుందని స్పష్టం చేశారు. గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు అభిప్రాయం వ్యక్తం చేశారు. లైనప్ చేయండి. 1 వీక్ లో కూడా చాలా వరకు అవుతుంది. ఇదేం మీరు క్యూరింగ్ అవన్నీ ఏమి ఉండదు కనుక ఇట్ ఈస్ ఓన్లీ 1 మెషిన్ పెట్టే చోట 2 మెషిన్లు పెడితే పని అవుతుంది. ఎందుకు స్టార్ట్ చేసేసుకోవచ్చు? అవును, 31వ తేదీ జీవో వచ్చింది. ఇంకా 50% కూడా అవ్వలేదు సార్. మొన్నే వచ్చింది. పెద్ద పెద్ద బీచ్లు పండేసారు. ఇంతవరకు అసలు మనం కట్టల మట్టి కూడా వేయకోకుండా అది FDR వర్క్స్ పెండింగ్ ఉంది. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దగ్గర చెప్తున్నారు కానీ ఇంతవరకు రాలేదు సార్. అది మేజర్ ఇష్యూస్. అలాగే సివిల్ వర్క్ కాంట్రాక్ట్ ఫైనల్ చేసి ఉన్నాయి, అవి ఇంతవరకు స్టార్ట్ చేయలేదు. షట్టర్ లేని ఛానల్స్ కూడా ఉన్నాయి సార్. కొన్ని డీసిల్టింగ్ చేసాము, హై ప్రయారిటీ వర్క్స్ పెట్టి కొన్ని విషయాలు మా శాసనసభ్యులు తీసుకున్న చొరవతో కొన్ని చేసాము. ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి సార్. అన్నిటి పరిష్కారం లేకుండా పోవడం అనేది కష్టం. ఎన్ని చోట్ల ఉన్నాయి మిగతా కాన్స్టిట్యూన్సీలో బ్రీచ్ ఇష్యూ? డీసీ చైర్మన్ గమ్మున ఉండకుండా మాట్లాడినాడు దయచేసి. అక్కడ మీరు కూడా మాట్లాడితే తెలుస్తుంది. దీనికి పరిష్కారం కావాలి. సరే, ప్రభుత్వం నుంచి తర్వాత ఇస్తామని చెప్తే లోకల్ గానే చేయాలి. ఎమ్మెల్యేలు చేయటమో, ఏదో చేయటమో, లేకపోతే డీసీ చైర్మన్ చేయటమో, జిల్లా చైర్మన్ చేయటమో, ఎవరో బాధ్యత తీసుకుంటారు. రైతులకి అయితే ఇబ్బంది ఉండకూడదు కదా. అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న జిల్లా విద్యాశాఖ అధికారి మాధవిని సస్పెండ్ చేయాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో పెద్దపల్లి కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించారు. గత 5 సంవత్సరాల నుండి బదిలీ కాకుండా పెద్దపల్లి జిల్లాలోనే పనిచేస్తూ అన్ని వ్యవస్థలను మేనేజ్ చేస్తూ అవినీతికి పాల్పడుతున్న విద్యాశాఖ అధికారి మాధవిపై శాఖాపరమైన విచారణ చేపట్టి ఆమెను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్లు, ఇతర సామాగ్రి కొనుగోలు కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు కేటాయించగా తప్పుడు లెక్కలతో విద్యాశాఖ అధికారి మాధవి లక్షలాది రూపాయలను తప్పుదారి పట్టించాలని ఆరోపించారు. ఇక జిల్లా విద్యాశాఖ అధికారిగా కొనసాగుతున్న మాధవి అనేక అక్రమాలకు పాల్పడుతూ ప్రభుత్వ ధనాన్ని కాజేశారన్నారు. ఆమెపై శాఖాపరమైన విచారణ జరిపించి విధుల నుంచి తొలగించాలని కోరారు. లేనిచో రాబోయే రోజుల్లో ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి రైతులకు గింజ కటింగ్ లేకుండా వడ్ల కొనుగోలు జరుగుతుందని ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు. పెద్దపల్లి పట్టణంలోని ఆర్కే ఫంక్షన్ హాల్లో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతాకుంట విజయ రామారావు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి పాలనలో సన్నవడ్లకు క్వింటాల్కు 500 బోనస్ ఇవ్వడం ద్వారా రైతులకు అనేక రకాల లాభాలు జరిగాయని, యాసంగి పంటలో ఒక్కో పెద్దపల్లి నియోజకవర్గంలోని 178 ఐకేపీ సెంటర్లలో 31,16 లక్షల బోనస్ రైతులకు వస్తుందని అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను అయోమయంలో పడేస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదల పార్టీ అని అన్నారు. 717 మెట్రిక్ టన్ల 124 క్వింటల్. సన్న రకం వచ్చి పెద్దపల్లి జిల్లా మొత్తం కలిసి మెట్రిక్ టన్లు 540 కిలోలు క్వింటల్. టోటల్ నంబర్ ఆఫ్ ఫార్మర్స్ వచ్చి జిల్లా మొత్తంలో 58,600
3 మంది. మొత్తం ఎంఎస్పి డబ్బులు వచ్చి ఈ ప్యాడీకి సంబంధించి టోటల్ ప్యాడీకి సంబంధించి 915 అంటే అమౌంట్ పేడ్ అయింది ఈ ఫార్మర్స్కు 850 కిట్ల 2 లక్షల రూపాయలు. అంటే 93% 2వ తారీఖు వరకు రైతుల అకౌంట్. అదేవిధంగా 2022-23 అప్పటి 303 సెంటర్లు జిల్లా మొత్తం కలిసి 303 సెంటర్లకు ప్యాడీ పర్చేజింగ్ జరిగింది 259 క్వింటల్లో. ఆయనతో కన్నా ఎక్కువ లెవెల్ ఎక్కువ నా దేశం వెళ్ళలేదు. మన పెద్దపల్లి నియోజకవర్గంలో ఉన్నాయి కానీ కలేదు. రాష్ట్రంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల పనుల పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. పోర్టుల ఆపరేషన్, మెయింటెనెన్స్ పైన అధికారులతో చర్చించారు. ఇక రాష్ట్రంలో 2026 నాటికి మచిలీపట్నం, రామాయపట్నం, మూలాపేట, కాకినాడ గేట్వే పోర్టులతో పాటు జువ్వలపాలెం, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ నిర్మాణాలను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశించారు. నాగూర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూరు నల్లమల్ల ఫారెస్ట్ అభయారణ్యంలో గుండం సమీపంలో సఫారీలో వెళ్తున్న జంతు ప్రేమికులకు కనువిందు చేస్తుంది పెద్దపులి. ఇటీవలే కాలంలో సఫారీ సందర్శనతో పాటు విధి నిర్వహణలో ఉన్న అధికారులకు తరచూ ఈ మధ్యకాలంలో 4-5 సార్లు పెద్దపులి కనబడటం, నల్లమల్ల ఫారెస్ట్ అభయారణ్యంలో అటవీశాఖ అధికారులు పులుల సంరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుండటంతో పెద్దపులి సంఖ్య గణనీయంగా ప్రతి ఏటా సంఖ్య పెరుగుతోంది. ఇక పెద్దపులి తరచూ కనిపించడంతో సఫారీ పర్యాటకులు కూడా వివిధ ప్రాంతాల నుండి రావడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రమోషన్ల కోసం కౌన్సిలింగ్ నిర్వహించి 40 రోజులైనా ఇంతవరకు ఉత్తర్వులు జారీ చేయలేదని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం చుట్టూ తిరిగి విసిగి వేజారిపోయామని డీఎండీహెచ్ఓ తక్షణమే స్పందించాలంటూ మంగళవారం రాత్రి ఏఎన్ఎంలు ధర్నా నిర్వహించారు. ఏఎన్ఎం 2 నుంచి ఏఎన్ఎం 1 వరకు పదోన్నతులపై 39 రోజుల క్రితం కౌన్సిలింగ్ నిర్వహించారు. ఇక ఎంపీహెచ్ఏ ఫీమేల్ వర్కర్లకు 270 మందికి పదోన్నతులు కౌన్సిలింగ్ నిర్వహించారు. 40 రోజులు గడిచినా పదోన్నతులు ఉత్తర్వులు ఇవ్వకపోవడంతో ఏఎన్ఎంలు ఉద్యమానికి దిగారు. ఇక ఏఎన్ఎంలు కలెక్టర్ చెప్పినప్పటికీ ఉత్తర్వులు ఇవ్వటం లేదంటూ ఏఎన్ఎంలు ఆందోళన వ్యక్తం చేసిన సంఘటన మిగతా జిల్లాలో బదిలీల ప్రారంభమయ్యాయని, దీని వలన భవిష్యత్తులో తాము నష్టపోతామని, మాకు న్యాయం జరిగేదాకా ఈ ఉద్యమం ఆపమంటూ కార్యాలయం దగ్గర భోజనం, నిద్రతో కార్యక్రమం పరిస్థితి నెలకొంది. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. పెద్దపల్లి కలెక్టరేట్ వద్ద ప్రజా సంఘాలు, అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా. నల్లమలలో పర్యాటకులకు కనిపించిన పెద్దపులి. తిరుపతి జిల్లా చంద్రగిరికోటలో యోగా వేడుకలు. గత ప్రభుత్వం వలన పంట కాలువలు, బుడమేరుగండ్ల ఎమ్మెల్యే వెంకట్రావు. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్టార్ టీవీ.